మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. లచ్చక్క, ఓ లచ్చక్క, పండగ వస్తుందని చెప్పి ఇంతగానో కోని పెంచుకుంటే ఏ దొంగ ముండ కొడుకు ఎత్తుకోపోయిండో ఏమో. నా కోని కనబడతలేదు, ఏం కనబడతలేదు. ఆయే అయ్యో నా కోడి ఎటు పోయిందో ఏమో, అస్సలే కనబడతలేదు. ఎత్తుకోపోయిందో లేకపోతే కోసుకొని తిన్నారో. మొన్ననే కూతకొచ్చింది, కొద్దిగా ఎత్త కొక్కరుకో అనేది. ఎవరు గాపన పడిందో ఎవడు కోసు తిన్నాడో. ఓ మేస్త్రి జరేట్రా, సిమెంట్ కలిసిందా లేదా? నా కోడి ఎటు పోయిందో ఏమో, ఎవరు ఎత్తుకుపోయిందో ఏమో. అరగి నాయనత్తవో నాయన, నా కోడి కనబడ్డదానే. నీ కోడి పుంజు నాకే తెలియదు. నీ కోడి పుంజు నేను కావాలంటానా? నీ బొందరా, నీ బొంద. నిన్న నీ లాభం ఏమున్నదే? మా అక్క మా బావ వస్తాడని చెప్పి కోడిని ఇన్ని రోజుల నుంచి కాపాడుకొని వస్తే నా కోడి ఎవడన్నా తీసుకొని మొత్తం మటర్ చేసి పడేసే. ఏం చెయ్యాలా? అరే అక్కడగా అక్కున్నది, అక్కని అడుగుతాగు. అరే అక్కడగా రాంబాయి అక్కున్నది కదా, అడుగుతా. అక్క రాంబాయి, ఓ రాంబాయి, ఓ రాంబాయి అక్క, మరి ఆవిడ కనబడ్డా అని అక్క? నీ రాముడు నాకెందుకు కనబడతాడు? నీ రాముడు ఎవరు, రంగడు ఎవరు నాకేం తెలుసు? ఓ పిచ్చక్క, రాముడు అంటే ఎవరనుకున్నావు? పొద్దుగలే నన్ను నిద్ర లేపటోడు. అది నర్తంటే గల్ 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 అంటది, దాని కాలు గజ్జ కూడా కట్టినక్క. పొద్దుగాల లేపుడేంది, కాళ్ళకు గజ్జ కట్టుడేంది? అసలు నీ బాధ ఏంది? నా పని కడకచ్చి ఖరాబ్ చేస్తున్నావు. మేసరి తూకుంటాడా పని చేసుకోకుండా? రాముడు అంటే రాముడే, అందాల రాముడు. నా కోడు పుంజి పేరే రాముడు. అది కనబడతలే నిన్ను అడిగిన. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. కోళ్ళ కావాలి, గొర్రెల కావాలి ఉంటానా? ఈ పని కడకచ్చి అడగబడుతుంది. అది ఎడవేందో ఏమో నాకేం తెలుసు? పని చేసుకోకుండా ఏందో బాగానే వస్తుంది. చూస్తుందని చెప్పాలి, లేకపోతే లేదు గాని. ఏందో బాగా మాట్లాడతాను. నీ కోడేందో గుడ్డేందో నాకేం తెలుసు? గీడకచ్చి అడుగుతాను. నోట్లో చేసి ఒకసారి కక్కే. నేనెందుకు కక్కుతానే? నాకేం పని కక్కుతానే? పైకి కనపడవు గానీ మంచి కామెడీ ఉంది నీలో. నాకు నువ్వు తిన్నవేమో అని డౌట్ వస్తుంది. నా కోడి పుంజు, అందుకే ఏలు పెట్టి కక్కుమన్నా. కక్కుతే ముక్కలన్నా పడతాయి, లేకపోతే వాసన కనిపెడతా. పతాకం నీ కొన్నే పట్టుకొని తింటా. నాకు ఇంకా పని లేదు, పాట లేదు. ఊళ్ళోకి అంతమంది ఉండగా నా మీద పడి ఎడతానవేంది? అందుకే కక్కుమన్నా, ఆ ముక్కలన్నా పడితే చూద్దామని. నక్క మొక్కపు దానా నాకేం తెలుసా? నన్ను అడుగుతాను. నక్క మొహం దానా అంటే పిల్లి మొహం దానా? కుక్క మొక్కపు దానా నీకు తెలియదానే? ఏడవేందో చూసుకోబో. పంది మొహం దానా, కుక్క మొహం దానా? పోతే గక్కడ గిక్కడ కుక్క మొక్కపు దానా నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావే? నువ్వేమన్నా పంది మొక్కం, నువ్వే కుక్క మొక్కం, నువ్వే ఎలుక మొక్కం. నువ్వు నన్ను అంటానవా? మైండ్ పని చేస్తాను. పని కడకచ్చి లొల్లి పెడుతున్నావు బాగా. నాకే మైండ్ పని చేస్తుంది అంటానవా? నా మైండ్ బాగానే ఉన్నది, ఏం కాలే. నీ మైండ్ చూసుకో ఒకసారి. ఊళ్ళో గంతమంది ఉండగా నా మీద పడి ఎడతానవేంది? నీకేమన్నా దిమాగ్ పాడైపోయిందా? నిన్ను అడిగినగా నిన్నేమన్నా అన్నానా? పొద్దుగల గంతగాను కొట్లాడతారు కోడి కోసం. ఈమె దగ్గరనే ఉందా కోడి? అట్లా ఓ ఎవరింటికన్నా ఆమె పట్టుకోదు నిన్నదా? నీకెంత డౌట్ వచ్చింది? అబ్బా నా కోడి పుంజు, నా గవ్వాల కోడి పుంజమ్మో, నా గజ్జాల కోడి పుంజమ్మో, నా రామసక్కదనాల కోడి పుంజమ్మో. ఏంటమ్మా నా గజ్జాల కోడి పుంజు, నా గవ్వాల కోడి పుంజు, మీరేం కొట్లాడుతుర్రమ్మా? నా కోడి అంటే కోడి కాదు, గవ్వాల కోడి. ఏంటమ్మా కొట్లాడతారు మీరు? గిట్ల కొట్లాడతారా నమ్మ? ఇదేనా కొట్లాట? ఎంత ఉండాలి ఇంకా కోడి అంటే? ఏడన్నా సాదా ఏమనుకుంటారు? ఎట్లా కోసుకొని తిన్నారమ్మా కోడిని? ఎవరు కోసుకొని తిన్నారు? దొరకబెట్టురు గట్టిగా. నా కోడి పుంజు పోయిందని ఇక్కడికి వచ్చి అడుగుతా, నా తొలలు పెట్టుకుంటాంది. ఊరు మీద మందే లేరట, నా మీద పడి ఎడతాను. నువ్వు పని చేసుకునేట ఆమె దగ్గరికి వచ్చి ఎందుకు లొల్లి పెడతానవమ్మ? నువ్వు
ఆ? నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళిపో, నువ్వు పో, వెళ్ళిపో. నువ్వు ఈడ ఉండకు, వెళ్ళిపో. నువ్వు ఆ ఏంది ఆమెకు అట్టిగా పని చేసుకుంటావా? నువ్వు పని ఎత్తని చెప్తాను వాడ పని చేసుకోకుండా. ఇదేనా నీ పద్ధతి? పో, వెళ్ళిపో నువ్వు. నా కోడి కానీ దొరకకపోవాలా సంగతి చెప్తా ఒక్కొక్కరి. పని కడకచ్చి ఏందవ్వా గిట్లా చేస్తాంది? ఊళ్ళో ఎంతమంది లేరు? పోతా మేస్త్రి పోతా. అరే రాజుగా నోరంతా చేసేది కొడుతుంది. చాలా రోజులు అవుతుందిరా, ఒక చుక్క లేదు, ఒక ముక్క లేదు. అరే అయితే ఒక పని చేయరా, ఏంటిదిరా అది? నోట్ల పియాలు పోసుకో. కోరా ఎటకార మాటలు నువ్వు. నువ్వే అంటివి కాదురా నోరంతా చేదుందని, అందుకే దానికి ఏమో నికమతి అయిపోయినావు. ఏదిరా బాబ్జీ ఇదే? ఇక మత ఏమున్నారా? అరే పక్కింట్లో పెద్ద కోడి పుంజుందిరా, దాన్ని మర్డర్ చేస్తా అయిపోయా. దొంగ కొని పట్టుకొని తింటే ఈ పంత సాప్ అవుతుంది, అర్థమైందా? మనమేమన్నా దొరకటట్టు చేస్తావా రా? దొరకకుండా చేస్తాం. దొరికితే దొంగ, దొరకకపోతే దొర. ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? అరే కోడంటే యాదికి వచ్చింది. నా పెన్లం ఒక కోడిని దాస్తాంది, అదైతే కాదు కదా. అరే నాకెందుకో భయం అవుతుందిరా. దేనికిరా భయం? నేనున్నా కదా, మై హోనా. ఎందుకురా భయపడుతున్నావు? కోని పట్టుకొచ్చే బాధ్యతనా అది. నేను మా చేస్తానా మంత్రం చేస్తానా ఏదో వేసి పట్టుకొస్తా. ముక్క నాది, సుక్కని ఇది. నువ్వైతే పైసలు రెడీ చేసుకో. గట్లయితే నాకు కూడా ఇష్టమేరా, కానీ పైసలుంటే కొనుక్కుందాం గాని ఈ దొంగ బుద్ధి అద్దురా. దొరికింది బరకాల గాని ఈ దొంగ బుద్ధి లంగ బుద్ధి అంటున్నావేంద్రా? పోలా అదిరిపోలా. అరే నువ్వు చెప్పింది మంచిగా ఉంది కానీ దాన్ని పట్టుకచ్చుడు ఎట్లరా? అరే ఎవరైనా చూసిరంటే మనని మస్తు కొడతారా. అయినా కానీ మనం 31 దావత్ చేసుకోద్దారా? అదే ఇదిరా, అదే ఇది. ఓ అదే ఇదా? గట్ట చెప్పు మరి. ఈ ముసలింద్ర గిట్టొస్తుంది. మనం ముచ్చట గనక దీని చెవులో పడ్డదనుకో ఊరంతా టాంటాం ఎత్తది. పోదాం పారా ఫస్ట్. గట్లెందుకు చుట్టుకుంటున్నావు రా? అరే నేను చెప్పినా కదరా, ముక్క నాది, సుక్క నీది. నీ పని మీద నువ్వు, నా పని మీద నేను పోతా. సరేరా. ఏంది కోళ్ళు దొంగతనానికి వచ్చిర్రా? కోళ్ళ దొంగతనానికి? అయ్యో పోరగానే కోళ్ళ దొంగతనానికి వచ్చిర్రు. ఏటో వాయింది, కొత్త సంవత్సరం కదా, కోళ్ళ దొంగతనానికే వచ్చిర్రు వాళ్ళు. అందుకే వచ్చిర్రు. ఏటో వాయిరుగా ఇప్పుడు నన్ను చూసి ఉరికిర్రు, ఇటొకలు అటోని ఉరికిర్రుగా. హలో చెప్పరా చెప్ప. ఇక్కడ కోడి మిస్ నేను ఎడతా అంటే నువ్వు ఒకటి మధ్యలో ఫోన్ చేసి అబ్బా ఇక్కడ దొంగతనానికి వచ్చిన ఈ టైంలో ఫోన్ చేస్తావు. ఏదో విషయం చెప్పు. నిన్నటి సుంది తిరుగుతున్నా, ఒక్క కోడి కూడా దొరుకుతలే నాకు. ఊరా జరిగినా నేను తీసుకొస్తా అన్న యారా, నువ్వు మందు రెడీ పెట్టు. నేను ఎట్లా చేసి కోడిని పట్టుకొని వస్తా, అండుకొని తీసుకొని వస్తా. ఓకేనా? కట్ట కింద గమనిద్దాం, తాటికల్లా అవుదాం. నువ్వు ఫస్ట్ ఫోన్ కడిగి దండం పెడతాను ఈడొకడు. కరెంటు ఊకే పోయి పాడైతుంది. ఇది అసలు పని చేస్తుందా చెప్తలేదా? ఏం అర్థమవుతలేదు. ఏదో చూద్దాం. కరెంట్ ఏమో ఇది అస్సలే పని చేస్తలేదు. నేను ఎన్నిసార్లు రిపేర్ చేసినేమో. సార్ పని చేస్తుందా లేదా? ఇప్పి ఇప్పి నాకే యాష్టకత్తుంది. ఓ మనిషి ఉన్నావా ఒకసారి కదా? అదే ఏం చేస్తున్నాయా లోపల? ఏంది బాగా వెళ్తాను లొట్టు మీద కాకి లెక్క ఉరుతాను. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏందే కాకి గీకని మాట్లాడుతున్నావు?
పిలిచినా కదా మర్యాద కొద్ది రావని తెలియదా నీకు? ఏంది బాగా కొరుతాను, బాగా సంపాదించి ఖర్చు పెట్టినట్టు బాగా ముల్లలు ముల్లలు లోపల దాస్తున్నానా? చెత్తలేనా పని నేను? ఏదో తేడాగా ఉందేంటి? ఇప్పుడు ఏంది, నీకు ఛాయే కదా కావాలి, పెట్టుకున్న తాగు. ఇప్పుడు ఛాయ్ ఒళ్ళెట్టుకున్నారా? నేను ఒళ్ళెట్టుకున్నారు అచ్చుకుసా మరి ఛాయ్ పెట్టుకున్నారా? నేను పెట్టమని చెప్పిందా ఇప్పుడు నీకు? ఛాయ్ సంగతి తర్వాత గాని నువ్వు గా రాజు రామ సోపతి వట్టకయ్యా. వాళ్ళు దొంగ కొల్లు పట్టేటోళ్ళు. ఆయన పిల్లం వచ్చి పనికాడొచ్చి నన్ను ఇజ్జతు లేని మాట మాట్లాడుతుంది. ఎవరు సోపత పట్టిర్రే? ఎవరు సోపత పట్టిరు? నేను పట్టినా? నేను పట్టినా? అంటే మనసున్నప్పుడు ఎవరికో సోపత వేసేద్దా? చేయొద్దా చెప్పు? కనపడవు గానీ మంచి కామెడీ ఉంది నీలో. ఏం మాట్లాడుతున్నా కొంచెం తెలియదు నీకు? ఆ బుర్ర ఉందా నీకు అసలు? అది కాదయ్యా, నేను పిచ్చిదాన్నయ్య చెప్తలేను. వాళ్ళు దొంగ కొల్లు పట్టేటోళ్ళు. నిన్ను కూడా వాళ్ళు దొంగలు అంటారు. నాకు ఎడికే కాదు తీయరా? అదే నువ్వు చెప్తేనే నేను అన్నా. అదే నువ్వు ప్రతిదీ నువ్వు చెప్తేనే వింటున్నా. ఎవరితో సోపతి చేయాలి, ఎవరితో సోపతి చేయాలని నాకు ఎడికే. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నాకు. అబ్బో అచ్చిండయ్యా నా మొగడు అనుకుంటేనే వాళ్ళ సోపతి చేసుడు. ఎవరు చేసిర్రే? వాళ్ళు దొంగతనం చేస్తే నాకేం పని? వాళ్ళు చేస్తే నేను చేసినట్టేనా? వాళ్ళతో నాకేం అవసరం? నాతో వాళ్ళకేం అవసరం? మనిషి అన్నప్పుడు సోపతి చేయరా ఏంది? నువ్వు చూసినా అయినా కానీ వాళ్ళు దొంగ కోళ్ళు పట్టుకుని తినాక ఏడ చూసినావు? ఎందుకే మంది మాటలు పట్టుకుంటావు? మన ఇంట్లో ఇదివరకు కోళ్ళు పోలేదా? దొంగ కోళ్ళు దొంగ కళ్ళు. ఇప్పుడు జరిగింది మళ్ళా అది ఏమడుతుంది. అయినా కానీ పెళ్ళై గిన్నెళ్ళు అవుతుంది. ఒక్కరోజన్నా మీ వారింటికి తీసుకుపోయి కోడి కూర పెట్టినావా? నాకేమన్నా అన్ని మీరే తిన్నారు కానీ బతవాలుగా. మా అవ్వగారు ఇంటికాడ ఎప్పుడు ఏం తినలేదా? వచ్చినప్పుడల్లా దిష్టి కుమ్మంలాగా పెట్టుకొని ఇంత తిన్నావు. మా అవ్వగారు సొమ్మంతా తినుకుంటేనే మా అవ్వగారు అంటున్నావా? ఓ అది మీ అయ్యకు మీ అవ్వకే సరిపోదు, మీ అన్నగాళ్ళకి తమ్ముళ్ళకే సరిపోదు. ఒక నాకు వచ్చిన అది అయినా నేను పెళ్లి చేసుకొని చాలా తప్పు చేసింది. నువ్వు పొడుగు జట్టు ఉందని నేను పెళ్లి చేసుకుంటే పెళ్లి పందులు జుట్టు విసిపోయా. మూరెడు మీసాలని మురిసిపోతుంటే 3 రోజుల ముచ్చట్లెక్కనే చేతివి. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. అట్లనా? నీళ్ళు రాపోయే పెళ్ళామా అని అంటే ఏకంగా నీళ్ళు పోసుకుని వచ్చిందట నీరాసం. అయ్యో గతికితే అతకది, అతికితే గతికది. నీది మాత్రం చక్కగా ఉన్నట్టు. అంటే ఏదే ఎక్కడ అతకలే ఎక్కడ గతకలే అన్ని బరాబరే ఉన్నాయి కదా. అవును 3 నిమిషాలు నేనే చేసుకున్నావు కదా, మరి మళ్ళా నాకే ఉల్టా మాట్లాడబడుతుంది. ఉల్టా మాట్లాడక నాకు సీదా మాట్లాడు. నేను ఉల్టా సీదా మాట్లాడతలేను. బుద్ధి మాట చెప్తే బుడ్డ కోపమాట. గట్లుంది నీ ఎవరు గల్ల సోపతి పట్టకని నీకు చెప్తే నువ్వు నన్నే అంటవేంది? ఇగో నాకు అన్ని తెలుసు. నువ్వు బుద్ధి మాట చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏనాడన్నా నాకు ఒకసారి నాకు గౌరవం ఇచ్చినవా? నువ్వు కూడా నాకు గౌరవమే లేదు. నీకు ఇంత కూడా ఇష్టం ఉన్నట్టు మాట అంటే మాట, మాటకు మాట, మాటకు మాట అవునేనా? అంటే గౌరవం లేదేం లేదా నీకు? ఎట్లా కాకపోతే కళ్ళ కాకపోతలేనా? మనిషిలో కాకపోతలేనా? ఇంకా గుర్తున్నావు ఇంకా ఇట్లుంటుంది ఆడలతోటి. ఎన్నిసార్లు చెప్పినా మాట అంటారు. అందుకోసం ఏమైనా చెప్తున్నా కదా, పెళ్లి చేసుకుంటే ఇదే తలకి నొప్పి. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏనాయి తలకి నొప్పి పెట్టుకునే వాళ్ళు సప్పకోకున్నాయి. ఇటువంటి పిల్లలను చేసుకోవద్దు, ఈ ఇబ్బందులు పడద్దు. కంది కట్టకు పోయిండా ఆటో పోయిండా? ఈ మనిషి ఇక్కడన్నా రాకపోయా? ఎటు పోయిండా ఏమో? పొద్దు నుంచి చూస్తా అంటే పోతాడే పోతాడా అయినే. ఓ పెద్ద మనిషి పొద్దుగాలనా పోయినావు, ఎటు పోయినావు? ఏం కథ? కోడి అనబడతలేదు, నువ్వు కానీ తీసుకొని మడ్డకేసినావు ఏంది? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. కోడేంది మటర్ చేసుడేంది? కోడి ఎటుపోయింది? నేను పొద్దుగాల పొలం కాడికని పోయి ఈ కందంతా కోసుకొని వచ్చిన. కొంపదీసి మేము మాట్లాడుకున్నదంతా ఇది విన్నది ఏంది? ఇంటే మాత్రం ఇల్లు కొంప కొల్లేరైనట్టే. ఏంది మొహం అటు పెట్టేందో చూస్తాను? ఏదో ఉన్నది కథ గాని. ఏం లేదే కథనా? కోడి దోస్తు ఏం లేదు చెప్పు. ఓ మనిషి ఏంది నీళ్ళ మొత్తం గులుక్కుంటున్నావేంది? ఇంత ఏమైనా సోయిందా ఏంది నీకు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? కోడి పోయి గిన్ని రోజులు అవుతుంది. దానికి గజ్జ తెచ్చి పెడుతుంది, దాని గజ్జ కూడా కడుతుంది నేను. అది ఎటు పోయిందో ఏమో అడుగుతుంటే సప్పులే సైడ్ లేదాయే. అది కాదు దొరకాలే, పోయిందని తెలియాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. గట్ల కాదే ఓ పిచ్చిదానా. అయినా కానీ మొగ్గు నలవన పడతారా? నీ ఇంత కూడా తెలియలేదు.
ఇందాక నువ్వే కదా కోడిని గీనని అని చెప్పి ఏదో మాట్లాడుతున్నావు. అరే గట్ల కాదే, కోడి అని పోయి ఆ గజ్జ కట్టినా అని చెప్పబోయినా. కోడి అని కాదు, నీకు అర్థం కాదు. ఏమ్మా దోస్తుగా నేను దావత్ అనుకొని వేరే ప్లాన్ చేసుకున్నామే, నువ్వేమో కోడి అని ఏమో అంటున్నావు. నాకు ఏం అర్థమవుతలేదు. పార్టీయా? అమ్మో నా రాముడు, అమ్మో దానికి గజ్జ కూడా కట్టినా నేను, ఆ గజ్జ కూడా కనబడతలేదు. వీళ్ళు పార్టీ అంటాను, ఏం పార్టీ ఏమో. అమ్మో నా రాముడు ఎటు పోయిండో ఏమో, ఎక్కడున్నాడో ఏమో. ఏ తీయే ఇక కోడి గురించి గంతగానే ఉర్రవాడుతుంది. ఏ పిల్లి తిన్నదో కుక్క తిన్నదో, అయినా కానీ ఇక కోడి గురించి ఉరుతారా? మొన్న మా ముసలు చచ్చిపోతే కూడా గంతగానే ఏడవపోతుంది. కోడి గురించి ఓ అంత పొద్దుగాలు తిరుక్కుంటూ రంజిపడ్డా అని చెప్పబడుతుంది. అవసరమా? అత్తత్తి సాయంత్రం వరకు అదే అత్తత్తి. అమ్మో నా రాముడు, కోడి నమ్ముకుంటే 2000 వస్తాయి. నీకేం తెలుస్తుంది బాధపడుతున్నావా అంటాను. నా కోడి పోయింది, నా రాముడు ఇంటికి రాకపోయే, నీకేం తెలుస్తుంది నా బాధ? ఏగా కోడి గురించి ఎవరితో కానీ ఇంట్లో పని చేసుకోబోనాడు. నువ్వు ఇంట్లో పని ఏమవుతుంది కానీ ఇన్నే పని చేసుకో. నేను ఇంట్లో అన్నే ఉండు. నా కోడి ఏడపోయిందో ఏమో, నా గాచడం అస్సలే మంచిగా లేదు. నా కోడిగా దొరకాల వాళ్ళ సంగతే చెప్తా నేను. ఏమైంది బుచ్చి, ఏమైంది? దొరికిందా కోడి? దొరకలేదు పెద్దమ్మ. అయ్యో, ఎవరు తిన్నారో ఏమో ఈ కోడి. ఏం చేద్దాం, ఎవరు ఎక్కబోయలే ఏమో, దొరకాలి కానీ వాళ్ళ సంగతే చెప్తా. వెనక చీర దొరికితే చెప్పుదాం గాని ఇప్పుడు పోయాడు. ఏమో పెద్దమ్మ. నీ భర్తను రాజు మాట్లాడుకుంటారు బిడ్డ, కోడి గురించే మాట్లాడుకుంటారు. మరిగా ఏమో నీ కోడి గురించే కావచ్చు. అమ్మో నా దొంగ నా మొగుడా, అయితే వాళ్ళ పని అయి ఉంటది. వాళ్ళ పని కావచ్చు. ఇక అట్టి అలా దొరికితే. ఓయ్ ఓ నా దొంగ నా మొగుడా, ఇట్రా. ఏంటిదే ఏంటిది ఏమై? ఇగో నువ్వు భయపడతాను గానీ నాకు అర్థమైంది కానీ మొత్తం తెలిసింది గానీ నువ్వు చెప్పు, మర్యాదగా చెప్పు. పెద్దమ్మ అంతా చెప్పింది నాకు. ఇప్పుడు ఏం చెప్పింది అమ్మ? నువ్వు ఇంకా నీ ఫ్రెండ్ ఎవరంటే కొన్ని దొంగతనంగా తీసుకోపోయి తిన్నారంట కదా. అప్పతుడు నాకు తెలియదే, అంతా రాజుగాడు చేసిండే, నాకు తెలియదే. రాజుగాడేవాడు, నువ్వు తీసుకొని రా పో. ఎవరో వాళ్ళు ముందు నాకేం తెలియదు. అమ్మతోడుగా రాజుగాడు చేసిండే. ఆ దానికి ఫోన్ చేసి రమ్మంటావు. నువ్వు తొందరగా ఫోన్ చేసి రప్పించి ఇక్కడికి. అరే రాజు ఏడునోరా? అది చెప్పను రారా, మా ఇంటికి లొల్లు అవుతుందిరా. అబ్బా రారా, ఎందుకో తెలియదురా. నా పెన్లో ఎటు పడితే అటే తిడుతుందిరా. కోడి కోసం అట్రా. రారా చెప్పను రా. అత్తన్నట్టునే తొందరగా రమ్మని చెప్పు. ఓ అమ్మ ఏం చెప్పినావు వీళ్ళకు? మీరు అనుకోలేదా రాజుగాడు నువ్వు? ఏమాది వేరే ముచ్చట గాని కోడి గురించే మాట్లాడుకుంటాం. నేను ఇన్నా సుక్కను నువ్వు సుక్కదే పోరా, నేను ముక్క తెస్తా అనే పోతీవి నువ్వు. అది మందు గురించి మాట్లాడుకున్నాం కానీ కోడి గురించి కాదే. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అంటే అంతా రాజుగాడే చేసిండే. రాజుగాడు కోడిని తెచ్చి అండుకొని తిన్నామంటే మన కోడేనా? దానికి గజ్జ కూడా ఉన్నది. అమ్మ తోడు రాజుగా అంత పని చేసినావు. ఇది దీని కోపత్తాన్ని. అమ్మో అత్తే, ఇగో నీకు ఇంకో కోడిని కొనుకొచ్చిత్తా గాని అద్దే. ఇన్ని రోజులు నేను కనిపెట్టకుంటున్నా, ఇంట్లో దొంగ నువ్వై ఉండి ఈదుల పొంట అంతా తిరుక్కుంటా అందరితో గొడవ పెట్టుకొని ఇంటింటికి పోయి అడుగుతా నేను బాధపడుకుంటుంటే ఈ ఇంట్లో కోడిని పట్టుకొని మాంతా పోతావు. నువ్వు ఎట్లా నా కోడి పట్టుకొని ఇన్ని రోజులు బాధపడి ఏడ్చుకుంటుంటే ఎట్లా తీసుకోపోతావు? వాడు నువ్వు వండుకొని తిన్నా అని చెప్తావా? ఎంత బాధపడ్డా నేను. ఇంకో కోడి అరే వచ్చి రాజుగాడు వచ్చిండే. ఇగో అంత ఈయనకే తెలుసు. అరే అరే చెప్పురా, నా పెళ్ళం కొడుతుందిరా. చెప్పురా. కోడిని తిన్నావారా? తిన్నావు. ఏ కోడిరా?
దానికి గజ్జున్నదా రా? గజ్జి అంటే ఉన్నది. ఏమైందిరా? రాజుగా కోడిని తెస్తా అని చెప్పి మా కోడి తీసుకొచ్చి నా పెళ్ళ చేత తన్నులు తినిపించి కాదురా. నాకేం తెలుసు రా నీకు కూడా అని. దొరికింది దొంగతనం చేసినాం అడుకున్నాం తిన్నాం కాదురా. ఏమైంది? అనవసరంగా నిన్నక్క కోడి కొట్లాట జరుగుతుంది ఇక్కడ. కోడి కొట్లాట? అవునక్క. అరే ఎటువంటి అంటే కుట్టిందిరా. కోడి ఎవరు తీసిరు? వీళ్ళే తీసిందక్క కోడి. వీళ్ళే ఎత్తుకుపోయి కోసుకొని మంచిగా తినేసి వచ్చిల్లక్క. ఇన్ని రోజులు ఎవరెవరు అని చెప్పి బాధపడుకుంటున్నా. అనవసరంగా నిన్న అన్నానక్క. గట్టిగా ఊరు మీద పట్టావు కదనే. ఇంట్లో దొంగ ఈశ్వరుడైనా పట్టలేడని ఇంట్లో దొంగను పెట్టుకొని ఊరంతా ఎందుకు పడ్డావు? తెలిసిందా ఇప్పుడు దొంగ ఎక్కడ ఉన్నారు అని? అరే తినేటప్పుడు లెగ్ పీస్ మంచిగా ఉందంటే కాదురా. కొట్లాట కొట్లాట అంటుంది. ఏం కొట్లాట? ఏం కొట్లాటరా? కోడి కొట్లాట. కోడి కొట్లాటనా? చూసారు కదా మా వీడియో ఎలా ఉందో. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మోనీ క్రియేషన్స్.